రమాకాంత్కి ఒక దాబా ఉంది. అతని దాబా హైవే పైన ఉంది. అందుకే ఎప్పుడు అక్కడ కస్టమర్లు నిండుగా ఉంటారు. బాబు ఒక చోలే పూరి, ఒక పులావ్, అరే ఒక దాల్ మరియు కిచడి త్వరగా కావాలి. మీరు కూర్చోండి, ఇప్పుడే పంపిస్తాను. రమాకాంత్ చాలా సమయం వరకు అతని దాబాలో పనిచేసేవాడు. ఇంకా రాత్రి ఆలస్యంగా ఇంటికి వెళ్లేసరికి అతని కూతురు నీలిమ అతని కోసం ఎదురుచూస్తూ ఉండేది. నువ్వింకా పడుకోలేదా? ఇప్పటి వరకు ఎప్పుడైనా అలా జరిగిందా? మీకు భోజనం పెట్టకుండా నేను పడుకోవడం? ఇప్పటి వరకు లేదు, ఇక ముందు జరగాలి. అలా ఎందుకు? ఎందుకంటే నేను నీ పెళ్లికొక సంబంధం వెతికాను. ఏంటి నానా, నేను చేసుకోను పెళ్లి గిళ్ళి. అందరూ అమ్మాయిలు అలాగే అంటారు. ఆ తర్వాత అత్తగారింటికి వెళ్ళాక వాళ్ళ అమ్మా నాన్నల్నే మర్చిపోతారు. ఉండొచ్చు, కానీ నేను అందరి అమ్మాయిల్లాంటిదాన్ని కాను. నాన్న, మీరు అలాంటి అబ్బాయిని వెతకలేరు. ఇక్కడే మన దగ్గరే వచ్చి ఉండేలా. ఇల్లరిక మల్లుడు కావాలంట నీ కూతురికి. తల్లి, కూతురు వేరే ఇంటికి వెళ్ళడం ఒక ఆచారం, ఇంకా అదే మంచిది. అంతే? మీరు నన్ను మీకు దూరం చెయ్యాలి అనుకుంటున్నారా? లేదు తల్లి, కానీ నీ పెళ్లి కూడా చెయ్యాలి కదా. నేను నీకు ఎలాంటి అబ్బాయిని వెతుకుతున్నాను అంటే అతను నిన్ను ఎంత బాగా చూసుకోవాలి అంటే మేమిద్దరం గుర్తుకే రాకూడదు నీకు. ఏంటి నాన్న మీరు కూడా? అరే, మీ ఇద్దరు మాటలాపి భోజనం చెయ్యండి, చాలా టైం అయింది. సరే. రమాకాంత్ తన కూతుర్ని చాలా ఇష్టపడేవాడు. కాని ఇది కూడా నిజమే, త్వరలో అతని కూతురు పరాయి ఇంటికి వెళ్ళబోతుంది. కాని ఆ తర్వాత రమాకాంత్ ఇంకాస్త ఎక్కువ సమయం దాబాలో పనిచేయడం మొదలుపెట్టాడు. ఏమైంది సార్, ఇవాళ అంత ఆలస్యమైంది, కానీ దాబా ఇంకా ముయ్యలేదు. ఆలస్యమైంది కానీ ఇంకా ఆలోచిస్తున్నాను, ఇంకొద్దిసేపు నడుపుదామని. ఎలా అయినా నా కూతురు పెళ్లికి డబ్బులు రెడీ చెయ్యాలి. సరే సార్, చిన్న మేడం పెళ్లి మనం చాలా ఘనంగా చేద్దాం. ఖచ్చితంగా. రమాకాంత్ పనివాళ్లు కూడా అతనికి తోడుగా ఉన్నారు. ఇంకా వాళ్లు కూడా ఓవర్ టైం చేయడం మొదలుపెట్టారు. ఒక నెల తర్వాత నీలిమాని చూడ్డానికి అబ్బాయి వాళ్ళు వస్తారు. ఇంకా వాళ్ళకి నీలిమ బాగా నచ్చుతుంది. 2 నెలల తర్వాత ఒక మంచి శుభముహూర్తం ఉంది. వీరిద్దరి పెళ్లికి మంచి ముహూర్తం. సరే పంతులు గారు. అందరూ చాలా ఆనందంగా ఉంటారు. నీలిమ పెళ్లి కుదిరింది. రమాకాంత్ అక్కడ ఇక్కడ డబ్బులు జమ చేస్తూ ఉంటాడు. అతను అనుకుంటాడు తన కూతురు పెళ్లిలో ఎలాంటి లోటు ఉండకూడదు అని. కానీ ఒకరోజు అతను హడావిడిగా హైవే రోడ్డు దాటుతూ ఉండగా అప్పుడే ఒక ట్రక్తో అతనికి యాక్సిడెంట్ అవుతుంది. ఇంకా అతను అక్కడే చనిపోతాడు. ఏ ఇంట్లో అయితే పెళ్లి పల్లకే లేవాలో ఆ ఇంట్లో శవపేటిక లేపాల్సి వచ్చింది. సరిత ఇంకా నీలిమ జీవించటానికి తోడు లేకుండా పోయింది. కొన్ని రోజుల తర్వాత కిషోర్ రమాకాంత్ ఇంటికి వస్తాడు. వదినా, రమాకాంత్ అన్న నా దగ్గర 2 లక్షలు అప్పు తీసుకున్నాడు. కూతురు పెళ్లి తర్వాత ఇస్తాన్నాడు. ఇప్పుడు ఆయన లేరు. మరి నా డబ్బులేలా? వాటిని ఎవరిస్తారు నాకు? కానీ ఆయన ఈ విషయం గురించి నాకు ఏమీ చెప్పలేదన్నా. ఇదంతా నాకు తెలియదు, కానీ నాకు ముందు ఈ విషయం చెప్పండి. డబ్బులు ఎవరిస్తారు? నేనిస్తాను. మా నాన్నగారు చేసిన అప్పంతా నేను తిరిగిస్తాను. కానీ కేవలం నాకు ఒక 6 నెలల సమయం ఇవ్వండి. సరే తల్లి, నేను 6 నెలల తర్వాత తిరిగి వస్తాను. అప్పటి వరకు డబ్బు సిద్ధంగా ఉంచండి. సరిత తన తల పట్టుకుంటుంది. అమ్మా, నువ్వు కంగారు పడుకో, అంత బాగవుతుంది. కానీ ఈ అప్పు ఎలా కట్టాలి? పని చేసమ్మా, నేను నాన్నగారి దాబా నడిపిస్తాను. కాని తల్లి, నువ్వు ఇవన్నీ ఎలా చేయగలవు? చేస్తానమ్మా, నాన్నగారున్నారు కదా నాతో. ఇంకా మరుసటి రోజే నీలిమ దాబా దగ్గరికి వెళ్తుంది. బాబాయ్, ఇవాళ్టి నుంచి దాబా నేను నడిపిస్తా. సరే తల్లి, మేము నీ నాన్నగారికి చాలా రుణపడి ఉన్నాము. మేమందరం నీకు సహాయం చేస్తాము. నాకు మీ మీద నమ్మకం ఉంది. దాబా దగ్గర బండ్లు ఆగడం మొదలయ్యాయి. ఇంకా దాబాకి జనాలు భోజనం చేయడానికి వచ్చేవారు.
నీలిమ అందరి దగ్గర ఆర్డర్ ఇంకా డబ్బులు తీసుకునేదే. ఉదయం నుంచి రాత్రి వరకు తను దాబా చూసుకునేదే. దాబా మూసే సమయంలో తను డబ్బులు లెక్క పెట్టుకునేదే. ఇవాళ కేవలం 3,000 రూపాయలు మాత్రమే జమయ్యాయి. అందులో 1,500 రూపాయలు లాభం. ఇలా నడుస్తూ ఉంటే నేను కిషోర్ బాబాయ్ అప్పు ఎలా కట్టాలి? భగవంతుడా, నాకు సహాయం చెయ్యి. ఇంకా చాలా రోజుల వరకు నీలిమ ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేస్తూ ఉండేది. కాని తనకు వచ్చే లాభం మాత్రం తక్కువే. తనకి అస్సలు సంతోషం లేదు. చాలా రోజులు గడుస్తాయి. ఒకరోజు రాత్రి అందరూ పనివాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా నీలిమ దాబా మూసేస్తూ ఉంటుంది. అప్పుడే ఒక పెద్ద సాధువు అక్కడికి వస్తాడు. తల్లి, 2 రోజులుగా ఆకలితో ఉన్నాను. తినడానికి ఏమైనా ఉంటే పెట్టు తల్లి. రండి, కూర్చోండి. కానీ తల్లి, నీకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులేమీ లేవు. ఏం పర్వాలేదు. నీలిమ కిచెన్లోకి వెళ్తుంది. అక్కడ కూర ఉంది, కానీ రోటీ లేదు. నీలిమ చూస్తుంది, రుమాలి రోటీ పిండి మిగిలి ఉంటుంది. తను వెంటనే స్టవ్ అంటించి 2 మట్కా రోటీ తయారు చేస్తుంది. ఇంకా కూరతో ఆ సాధువుకి వడ్డిస్తుంది. ఆ సాధువు చాలా ఆకలిగా ఉన్నాడు. భోజనం ముందు పెట్టగానే తినడం మొదలుపెట్టాడు. అతని భోజనం పూర్తవగానే అతను చేతులు కడుక్కుంటాడు. ధన్యవాదాలు తల్లి, నువ్వు ఆకలితో ఉన్న వాళ్ళ కడుపు నింపావు. భగవంతుడు నీకెప్పుడు మంచే చేస్తాడు. నేను నీ గురించి భగవంతుడికి ప్రార్థన చేస్తాను. నా కోసం కాదు, మా నాన్నగారి కోసం ప్రార్థన చెయ్యండి. ఆయన ఈ లోకంలో లేరు. నిమిషంలో ఆ సాధువు నీలిమ మనస్సులో బాధ కనుక్కుంటాడు. నువ్వు చాలా సాహసవంతురాలివి తల్లి. నీ పనిలో నేను నీకు సహాయం చేస్తాను. ఏ కుండపై అయితే నువ్వు రోటీ చేస్తావో ఆ కుండ నీకు మాయాకుండవుతుంది. దీనిపై తయారైన రోటీ ఎవరైతే తింటారో వాళ్ళు మళ్ళీ నీ రోటీ కోసమే వస్తారు. వాళ్ళు ఇంకా ఏమీ తినడానికి కూడా ఒప్పుకోరు. దాని ద్వారా నువ్వు చాలా ఎక్కువ డబ్బు సంపాదించగలవు. నీలిమ ఆ సాధువు దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటుంది. ఆ తరువాత ఆ సాధువు వెళ్ళిపోతాడు. ఇంకా నీలిమ తన దాబా మూసేసి ఇంటికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయం నీలిమ దాబా తెరుస్తుంది. ఇంకా రోజులానే జనాలు రావడం మొదలైంది. ఒక కస్టమర్ కూడా రోటీ ఆర్డర్ చేస్తాడు. ఇంకొక కుండ రోటీ. అతను ఇంకొకటి కూడా తినేశాడు. ఇంకొకటి ఇవ్వు. అరే ఓ అన్నా, నువ్వు 3 కుండ రోటీలు తెప్పించుకుంటున్నావు. ఏం చేయను, నేను నా జీవితంలో ఇంత రుచికరమైన కుండ రోటీ తినలేదు. నువ్వు కూడా తిని చూడు. ఇంకేం ఉంది, ఎవరైతే కుండ రోటీ తింటారో వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేయడం మొదలు పెడతారు. రోజు అంతా కుండ మీద రోటీ తయారవుతూ ఉంటుంది. రాత్రి నీలిమ డబ్బులు లెక్క పెడుతూ ఆశ్చర్యపోతుంది. ఒకటి రోజులో తన సంపాదన 10 ఎక్కువ అవుతుంది. ఇవాల్టి లాభం 15,000 రూపాయలు. తను ఆనందంగా ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మకి జరిగిందంతా చెప్తుంది. కాని తల్లి, అలా ఎలా? అమ్మా, ఇదంతా ఆ బాబాగారి వల్ల జరిగింది. అతని ఆశీర్వాదం వల్ల ఈ కుండ మాయకుండలా మారింది. ఇంకా త్వరలో నాన్న అప్పు కట్టేయగలం మనం. భగవంతుడికి చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు నీలిమ ఆనందంగా ఉంటుంది. తను ఆనందంగా దాబాలో పనిచేస్తూ ఉంటుంది. 1 నెల తర్వాత కిషోర్ నీలిమ దాబా దగ్గరికొస్తాడు. తల్లి, నీకు గుర్తుంది కదా, 1 నెల అయిపోయింది. హా బాబాయ్, గుర్తుంది. నీలిమ గళ్ళ నుంచి 2 లక్షలు బయటకు తీసి కిషోర్కి ఇస్తుంది. ఇంత త్వరగానా? ఎంత త్వరగా నువ్వు ఇన్ని డబ్బులు ఎలా సంపాదించావు? భగవంతుడి దయవల్ల. నీలిమ కిషోర్ చెవిలో కుండరోటి రహస్యం చెప్తుంది. అప్పట్నుంచి దాబా నడుస్తుంది బాబాయ్. ఇంకా ఆదాయం కూడా పెరిగింది. చాలా మంచిది. నువ్వు ఇలానే సంపాదన సంపాదిస్తూ ఉండు. నా ఆశీర్వాదాలు నీకు ఎప్పుడూ ఉంటాయి. కిషోర్ నీలిమకి ఆశీర్వాదాలిచ్చి వెళ్ళిపోతాడు. కాని అతని మనసులో పాపముంది. రాత్రి దాబా మూసేగానే కిషోర్ ఆ మాయా కుండని దొంగిలించడానికి దాబాకి వస్తాడు. కాని అతను దాన్ని ముట్టుకోగానే కుండ వేడిగా అవుతూ ఉంటుంది. కుండ ఎంత వేడిగా అవుతుంది అంటే అది ఎర్రగా అయిపోతుంది. ఇంకా కిషోర్ చేతులు కాలిపోతాయి. నా చేతులు, నా చేతులు. కిషోర్కి తన అత్యాశకి శిక్ష పడింది.
అతనికి మాయా రోటీ తయారు చేసే కుండ దొరకలేదు. ఇంకా అతని 2 చేతులు కాలిపోతాయి. అందుకే అంటారు అత్యాశ మంచిది కాదు అని. గౌరవ్ రైల్వే స్టేషన్ దగ్గర గోబీ ఇంకా ఆలూ పరాటా అమ్మేవాడు. రండి రండి, వేడి వేడి గోబీ ఆలు పరాటా తినండి. గౌరవ్ ఇంట్లో అతని తల్లి, కూతురు ఇంకా భార్య ఉండేవారు. గౌరవ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడేవాడు. అయినా కూడా అతని పేదరికం దూరం చేసుకోలేకపోతాడు. వినండి, గోబీ ఇంకా ఆలూ పరోటాకి ఖర్చు ఎక్కువగా వస్తోంది. ఒక పని చెయ్యండి, మీరు నార్మల్ పరోటా వేసి అమ్మండి. దానికి ఖర్చు తక్కువ అవుతుంది, ఇంకా లాభం ఎక్కువ వస్తుంది. అరే లేదు లేదు, అలా చెయ్యను. మామూలు పరోటా తినడానికి ఎవ్వరు ఇష్టపడరు. నాన్నగారు కూడా ఆలు మరియు గోబీ పరోటా అమ్మేవారు. ఇంకా నేను కూడా అదే చేస్తాను. గౌరవ్ దగ్గరికి రకరకాల కస్టమర్లు ఇంకా వాళ్ళ రకరకాల డిమాండ్లు ఉండేవి. బాబు, నాకు ఆలు పరోటాతో పాటు గోబీ కూర కూడా కావాలి. పరోటాతో పాటు నాకు కూర కూడా ఇవ్వు. నాకు పరోటా పచ్చడి కావాలి. నాకు పరోటా పెరుగివ్వమ్మా. గౌరవ్ అప్పుడప్పుడు కస్టమర్ల డిమాండ్ విని కంగారు పడేవాడు. మీకు పరోటాతో కూర కావాలంటే దానికి ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలి. నేను విడిగా డబ్బులు ఇవ్వను. వింటున్నారా అన్నలు మీరు? ఈ గౌరవ్ కూరకి విడిగా డబ్బులు అడుగుతున్నాడు. పదండి పదండి, మనం ఇక్కడ ఏం తినకూడదు. అరే ఆగండి ఆగండి, అన్నా ఆగండి, ఎందుకు వెళ్తున్నారు? ఒకరోజు గౌరవ్ చాలా నిరాశగా ఇంటికొస్తాడు. ఏమైంది? మన బండి దగ్గరికి కస్టమర్లు రావటం తగ్గుతూ ఉంది. కస్టమర్లు డబ్బులు ఇవ్వాలనుకోవడం లేదు, కానీ వాళ్ళకి పరోటాతో పాటు కూర, పచ్చడి, పెరుగు అడుగుతున్నారు. పదండి, అలా తిరగడానికి వెళ్దాం. మూడ్ కాస్త ఫ్రెష్ అవుతుంది. అరే మన దగ్గర అన్ని డబ్బులు కూడా లేవు. ఏదైనా టూరిస్ట్ ప్లేస్కి వెళ్దాం, సరదాగా తిరిగి వచ్చేద్దాము. గౌరవ్ తన అత్తగారింటికి తిరగడానికి వెళ్తాడు. అది ఒక గ్రామం. దారిలో గౌరవ్ ఇంకా అతని భార్యకి దాహం వేస్తుంది. వాళ్ళకి ఎక్కడో జలపాతం శబ్దం వినబడుతుంది. అరే ఈ నీళ్ళ శబ్దం పశ్చిమం నుంచి వస్తుంది. గౌరవ్ ఇంకా తన భార్య ఆ వైపు వెళ్తూ ఉంటారు. కాస్త దూరంలో వాళ్ళకి జలపాతం కనబడుతుంది. ఈ జలపాతం చాలా అందంగా ఉంది. గౌరవ్ ఇంకా అతని భార్య కావలసినన్ని నీళ్లు తాగి దాహం తీర్చుకున్నారు. ఇంకా కాళ్ళు చేతులు కడుక్కుంటారు. వాళ్ళు తిరిగి వెళ్లేటప్పుడు వాళ్ళకి ఎవరో పిలుస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఈ శబ్దం జలపాతం వెనుక నుంచి వస్తుంది. జలపాతం లోపలికి దూరి చూడాలి, అప్పుడే తెలుస్తుంది లోపల ఎవరున్నారో. కాని జలపాతం లోపలికి వెళ్ళడం కూడా ప్రమాదకరమేమో కదా. ఎవరికి తెలుసు, ఎవరైనా ఇది ప్లాన్ చేశారేమో కదా. అప్పుడే జలపాతం నుంచి ఒక శబ్దం వస్తుంది. ఇది ఎవరి వల్ల కాదు, నాకు సాయం చేయండి. నేను ఒక సాధువుని, నన్ను బంధం నుంచి విముక్తి చేయండి. నేను జలపాతంలోకి వెళ్ళాలి గీత. ఒకవేళ అక్కడ బందీగా ఎవరైనా పడి ఉంటే వాళ్ళని నేను విడిపించాల్సిందే. గౌరవ్ జలపాతంలోకి వెళ్తాడు. అక్కడ చూస్తాడు, ఒక సాధువు ఒక స్తంభానికి కట్టేసి ఉంటాడు. సాధువు వీపు నుంచి రక్తం కారుతూ ఉంటుంది. మీరెవరు? ఇక్కడ ఎలా బందీగా ఉన్నారు? నేను నీకు అన్నీ చెప్తాను, కానీ నువ్వు నన్ను బందీ నుంచి విడిపించు. గౌరవ్ తాడు విప్పుతాడు. ఇంకా సాధువు విడుదల అవుతాడు. నీకు చాలా ధన్యవాదాలు. నేను ఒక సాధువుని. ఇంకా నాకు కొన్ని శక్తులు కూడా ఉన్నాయి. నేను మనుషుల మనసులోని కోరికలను తీర్చగలను. కొంతమంది నన్ను తప్పుగా వాడుకోవడానికి ప్రయత్నించారు. నేను వాళ్ళ మాటలు వినకపోయేసరికి నన్ను ఇలా బందీని చేసి ఇక్కడ ఉంచారు. ఒకవేళ మీకు అన్ని శక్తులు ఉండి ఉంటే మీరు ఎందుకు రక్షించుకోలేకపోయారు? నేను నా శక్తుల్ని నాకు నేనుగా ఉపయోగించుకోలేను బాబు. సరే సాధు మహారాజా, ఇక నేను వెళ్తాను. నేను నా అత్తగారింటికి వెళ్ళాలి, ఆలస్యం అవుతుంది. నువ్వు ఖాళీ చేతులతో ఎందుకు వెళ్తున్నావు? నువ్వు నాకు సహాయం చేశావు, నేను కూడా నీకు ఏదైనా సహాయం చెయ్యాలి. నీకేదైనా కోరికగా ఉంటే నాతో చెప్పు. లేదు సాధువుగారు, నేను కష్టపడి నా జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటున్నాను. సాధువు గౌరవ్ మాటలకి చాలా ఆనందపడతాడు. ఇంకా అతను మనసులోనే గౌరవ్కి ఆశీర్వాదాలు ఇస్తాడు. గౌరవ్ తన అత్తగారింటి నుంచి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ తను ఆలు ఇంకా గోబీ పరాటా వ్యాపారం మొదలుపెట్టాడు. రండి రండి బాబు రండి, వేడి వేడి గోబీ ఇంకా ఆలు పరోటా తినండి, రండి రండి. కస్టమర్లు మళ్ళీ రకరకాల డిమాండ్లు వేస్తూ ఉంటారు. అరే అన్నా, నాకు పరోటాతో పాటు కూర కావాలి. కూర అయితే లేదు. అప్పుడే హఠాత్తుగా ఆ వ్యక్తి ప్లేట్లో కూర ప్రత్యక్షమయ్యింది. నాకు పరోటాతో పెరుగు కావాలి. నా దగ్గర పెరుగు లేదు. కానీ అప్పుడే ఆ వ్యక్తి ప్లేట్లోకి పెరుగు ప్రత్యక్షమవుతుంది.
నాకు పరోటాతో పచ్చడి కావాలి. నా దగ్గర పచ్చడి లేదు. అప్పుడే మూడవ వ్యక్తి ప్లేట్లో పచ్చడి ప్రత్యక్షమయ్యింది. అందరి కళ్ళు తిరిగిపోతాయి అది చూసి. అరే ఇదేంటి, నేను వాళ్ళకి కూర పచ్చడి పెరుగు వేయలేదు కదా, కానీ వీళ్ళ ప్లేట్లోకి అవేలా వచ్చాయి? అప్పుడే అక్కడికి అదే బాబా వస్తాడు. ఎవరినైతే గౌరవ్ జలపాతం దగ్గర కాపాడతాడు. బాబూ, కాస్త 2 పరోటాలివ్వు, కూర పచ్చడి పెరుగుతో సహా. అలా చెప్పి సాధువు మాయమవుతారు. గౌరవ్కి అర్థమైంది ఇదంతా ఆ సాధువు వల్లనే సాధ్యమైందని. గౌరవ్ బండి దగ్గర కస్టమర్లు నిండిపోతారు. అందరూ పరాటా తినడానికి ఎగబడతారు. వాళ్ళు పరాటాతో కూర, పెరుగు, పచ్చడి ఏమడిగినా అవి పరాటాతో బయటకొచ్చేవి, ఇంకా ప్లేట్లోకి వచ్చేవి. కానీ గౌరవ్ న్యాయంగా పరాటా డబ్బులు మాత్రమే తీసుకునేవాడు. కొన్ని రోజుల్లోనే గౌరవ్ లక్షాధికారి అవుతాడు. గౌరవ్ అందరికీ నిజం చెప్తాడు. ఈ చమత్కారం ఒక సాధువు వల్ల జరుగుతుంది అని. అతన్ని గౌరవ్ జలపాతం వెనక నుంచి ముక్తి కలిగించాడు అని. ఆ సాధువు జలపాతం దగ్గర లీనమయ్యి తపస్సు చేస్తూ ఉంటాడు. గౌరవ్ పక్కనే దీపక్ అనే వ్యక్తి బండి పెట్టేవాడు. దీపక్ కూడా పరాటా అమ్మేవాడు. దీపక్ అనుకున్నాడు, ఒకవేళ అతను కూడా గౌరవ్లా వరం పొందితే అతను కూడా త్వరగా గొప్పవాడు అవ్వొచ్చని. దీపక్ గౌరవ్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా అతను మాటల్లో పెట్టి ఆ చోటు కనుక్కుంటాడు, జలపాతం ఎక్కడ ఉంది అని. దీపక్ తుపాకీ పట్టుకుని సాధువు దగ్గరికి వెళ్తాడు. నువ్వు ఎవరు, ఇక్కడికెందుకు వచ్చావు? ఏయ్, నా పేరు దీపక్. గౌరవ్ పక్కనే బండి పెట్టి నేను పరోటా అమ్ముతాను. నువ్వు వాడికి వరం ఇచ్చి చాలా తప్పు చేశావు. నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. గౌరవ్ చాలా నిజాయితీ గల మంచి మనిషి. అతను నన్ను ఏ వరమూ అడగలేదు. అతని నేను ఎప్పటికీ సుఖంగా ఉండమనే వరం ఇచ్చాను నేను. నా ముందు నువ్వు ఎక్కువ మాటలు మాట్లాడకు. నేను కూడా లక్షాధికారిని అవ్వాలని వరం ఇవ్వు నాకు, లేకపోతే ఈ తుపాకీతో నిన్ను చంపేస్తాను. ఇలా ఆశీర్వాదాలు లభించవు బాబూ. నువ్విలా చెప్తే వినేలా లేవే. దీపక్ సాధువు గొంతు పట్టుకుంటాడు. ఇంకా అతని గొంతు నొక్కుతూ ఇలా అంటాడు, త్వరగా ఆశీర్వాదాలు ఇవ్వు, లేకపోతే నీ పని అయిపోతుంది. సరే, నేను నీకు ఆశీర్వాదాలు ఇస్తున్నా. దీపక్ తిరిగి వచ్చి చాలా ఆనందపడి తన బండి తెరుస్తాడు. దీపక్ కస్టమర్లకి ప్లేట్లో పరాటా పెట్టి ఇవ్వగానే ప్లేట్లో పరాటా పైన పాములు బుసకొడుతూ ఉంటాయి. ఎన్నిసార్లు దీపక్ ప్లేట్లో పరోటా పెట్టినా ప్రతిసారి అదే పరిణామం జరిగింది. జనాలు దీపక్ పరోటాలు పూర్తిగా తినడం వదిలిపెట్టారు. ఇప్పుడు కస్టమర్లందరూ గౌరవ్ బండి దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టారు. ఇంకా గౌరవ్ చూస్తాడు, కస్టమర్ల సంఖ్య చాలా ఎక్కువ అవుతుంది. కాబట్టి గౌరవ్ 2 పనివాళ్లను పెట్టుకుని ఒక రెస్టారెంట్ తెరుస్తాడు. ఇంకా ఇలా తన నీతి నిజాయితీలతో ఆనంద జీవితం గడుపుతూ ఉంటాడు. మోహన్ లాల్ గ్రామంలో బాగా సంపాదించిన రైతు. కాని తన భార్య గాయత్రి అనారోగ్యం వల్ల పొలాలన్నిటినీ అమ్మేస్తాడు. అందుకే అతను ఇంటి దగ్గర పరాటాల దుకాణం పెడతాడు. కొద్ది కాలంలోనే అతని రుచికరమైన పరాటాలు చుట్టుపక్కల వాళ్లను బాగా ఆకర్షిస్తుంది. సుమిత్ర రాజుల స్కూల్ దగ్గర ఒక పిజ్జా దుకాణం తెరుస్తారు. దాని ప్రచారం రేడియో, న్యూస్ పేపర్ ఇంకా ఆటోల మీద పోస్టర్లను అతికించి ప్రచారం చేయబడుతుంది. నిన్న మేము ఒక పిజ్జా తిన్నాం, చాలా బాగుంది. నేను మా నాన్నగారు కార్ పార్క్ చేసి పిజ్జా ఆర్డర్ ఇచ్చిన తర్వాత గంట సేపు వెయిట్ చేసాం. అప్పుడు పిజ్జా ఇచ్చారు. అలాగా? ఆ పిజ్జా అంత బాగుందా రాజు? లేకపోతే మరేంటి, మిమ్మల్ని అయితే అసలు గాడ్ లోపలికే రానివ్వడు. ఎందుకని రానివ్వడు? ఎందుకంటే అదేమీ మీ నాన్న పెట్టిన ఫుట్పాత్ బండి లాంటిదేమీ కాదులే. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి రావడానికి. ఆ దుకాణానికి కూడా ఒక స్టేటస్ ఉంది. పెద్ద పెద్ద వాళ్ళు తమ కారులో వచ్చి అక్కడ తిని వెళ్తారు. అప్పుడే వాళ్ళకి పిజ్జా ఇస్తారు తినడానికి. అర్థమైందా? రాకీ మాటల్ని విని అందరూ ఒక్కసారిగా నవ్వుతారు. సుమిత్రకి తను అన్న మాటలు అస్సలు నచ్చలేదు. రాజు స్కూల్ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు పిజ్జా దుకాణం దగ్గర జనాలు గుమ్మికూడి ఉండడం చూసి ఆగుతాడు. సుమిత్ర తనకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువెళ్తుంది. నాన్నగారు మాకు పిజ్జా తినాలనుంది. సరే బాబు, వీలైనప్పుడు తీసుకెళ్తాను. ఇప్పుడు వేడివేడి ఆలూ పరాటాలు చేశాను, అవి తినండి. నాకు పరాటా వద్దు, నాకు పిజ్జా తినాలనుంది. చూడు రాజు, పిజ్జా చాలా ఖరీదుగా ఉంటుంది. అంత డబ్బు మన దగ్గర లేదు. నీకు నేను పిజ్జా ఇప్పించలేను, కానీ నేను మాట ఇస్తున్నాను, ఒకరోజు నీకు తప్పకుండా పిజ్జా ఇప్పిస్తాను. లేదు నాన్నగారు, నాకు రేపే పిజ్జా కావాలి.
నాకు పిజ్జా ఇప్పించకపోతే నేను ఏమీ తిన్ను. రాజు మొండికేయద్దు, నాన్నగారు చెప్తున్నారు కదా ఒకరోజు మనకి పిజ్జా ఇప్పించడానికి తీసుకెళ్తాను అని. లేదక్క, నాకు రేపే పిజ్జా కావాలి. రాకీ అన్నయ్య స్కూల్లో చెప్పాడు కదా పిజ్జా ఎంతో టేస్టీగా ఉంటుందని. చూడు రాజు, తను ఒక డాక్టర్ కొడుకు, వాళ్ళ దగ్గర బోలెడని డబ్బులుంటాయి. పద ఇక పరాటా తిను. పరాటాలు తిని పిల్లలు నిద్రపోతారు. కాని మోహన్ లాల్కి మాత్రం కొంచెం కూడా నిద్ర పట్టదు. తను తన పేదరికాన్ని దూషిస్తూ ఉంటాడు. తన పిల్లల కోరికలను తీర్చలేని నిస్సహాయుడిని అయిపోయాను అని చాలా బాధపడతాడు. అతని కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. అలా ఆలోచిస్తూ కాసేపటికి నిద్రపోతాడు. మర్నాడు ఉదయం పిల్లలు స్కూలుకు వెళ్తారు. అప్పుడు కూడా క్లాసులో అందరూ పిజ్జా గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్, రేపు నా పుట్టినరోజు. రేపు నా తరపున మీ అందరికీ సాయంత్రం పిజ్జా పార్టీ ఇస్తున్నాను. రేపు సండే కదా, మన స్కూల్ కి సెలవు కూడా ఉంటుంది. రేపు సాయంత్రం మీరందరూ మంచి మంచి బట్టలు వేసుకొని మా ఇంటికి వచ్చేసేయండి, ఓకేనా? అన్నా, మేం కూడా వస్తాం. నువ్వు మాకు చెప్పలేదే. లేదు, మీరు అక్కడికి రాకూడదు. అక్కడికి అందరూ గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు. స్టేటస్ ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు. నువ్వు వెళ్ళి పరాటాలు తిను. పద రాజు, వీళ్ళ పిజ్జా కంటే మన పరాటాలు చాలా రుచికరంగా ఉంటాయి. వెళ్ళు. కోతికేం తెలుస్తుంది అసలైన రుచి అంటే ఎలా ఉంటుందని. స్కూల్ బయట ఒక పిజ్జా పోస్టర్ అంటించి ఉంది కదా, దాన్ని చూసుకుంటూ పరాటాలు తినండి. పిజ్జానే తింటున్నారు అనుకోండి. రాకీ, నువ్విలా మాట్లాడకూడదు. పద సుమిత్ర, తనకిలా మాట్లాడడం మొదటి నుండి అలవాటే. పిజ్జా ఫోటోను చూసి పరాటాలు తినమని చెప్పిన మాటకి అందరూ నవ్వుతారు. సుమిత్రకి రాజుకి చాలా కోపం వస్తుంది. ఇద్దరు ఇంటికి వెళ్తారు. ఏంట్రాజు, నువ్వు ఎందుకలా మొహం దిగులుగా పెట్టుకున్నావు? అది నాన్నగారు, విషయం ఏంటంటే రేపు రాకీది పుట్టినరోజు కదా, తనందర్నీ పిలిచాడు. మమ్మల్ని పిలవలేదు, ఎందుకంటే అక్కడికి గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు. ఓహో, ఇంత చిన్న విషయానికేనా? రేపు నేను మీ ఇద్దరి కోసం అదిరిపోయే ఆలూ పరాటా చేస్తాను. మన అందరం అక్కడ పార్టీ చేసుకుందాం. కానీ నాకు పరాటా తినాలని లేదు. నాకు పిజ్జా మాత్రమే కావాలి. నాకు పిజ్జా తినాలని ఉంది. బాబూ, నేను చెప్పాను కదా, ప్రస్తుతానికి నా దగ్గర మీకు ఫీజు కట్టడానికే డబ్బులు లేవు. పిజ్జా ఎలా కొనివ్వగలను? ఆ మాట చెప్పి మోహన్ లాల్ ఎంతో బాధపడి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతాడు. రాజు, నువ్వలా అనకుండా ఉండాల్సింది. పిజ్జా గురించి వదిలేసే నువ్వింకా. డబ్బులున్నప్పుడు తప్పకుండా మన పిజ్జా తిందాము. ఇంతవరకు మన దగ్గర ఎప్పుడైనా డబ్బులున్నాయా అక్క? అందరూ కొత్త బట్టలు వేసుకుంటున్నారు, కానీ మనం 2 ఏళ్ల నుండి ఇవే బట్టలు వేసుకుంటున్నాం. మనం ఎప్పటికీ పిజ్జా తినలేమా అక్క? అటువంటిదేమీ లేదు రాజు, మనం ఏదో ఒక రోజు తప్పకుండా పిజ్జా తిందాం. ఆ రోజు రాత్రి రాజు భోజనం చెయ్యడు. ఇంట్లో ఎవరూ ఏమీ తినరు. మోహన్ లాల్ ఉదయాన్నే లేచి బజారుకి వెళ్తాడు. తిరిగి వచ్చి చూసేసరికి రాజు ఇంకా నిద్రపోతూ ఉంటాడు. రాజు ఇంకా అలిగున్నాడని సుమిత్ర చెప్తే తెలుస్తుంది. తను అంతవరకు ఏమీ తినడు. లే బాబూ, ఇవాళ నేను మీ ఇద్దరికి పరాటా పిజ్జాలు తినిపిస్తాను. ఇక లే. నాన్నగారు, నేను మీకు చెప్పాను కదా, నాకు పిజ్జా ఇచ్చేంత వరకు నేను అసలేమీ తిన్నని. మోహన్ లాల్ పరాటా మీద చీజ్, ఫ్రూట్స్ ఇంకా సాలెడ్ వేసి పిజ్జా చేస్తాడు. కాని ఎంతో చెప్పిన తర్వాత కూడా రాజు దాన్ని తినడు. సుమిత్ర కూడా రాజుకి నచ్చచెప్పడానికి పూర్తిగా ప్రయత్నిస్తుంది, కాని విఫలమవుతుంది. ఆ రోజు కూడా అందరూ ఆకలితోనే పడుకుంటారు. అర్ధరాత్రి వేళ రాజుకి బాగా ఆకలేస్తుంది. తను కిచెన్లోకి వెళ్లి మూతపెట్టిన పరాటా పిజ్జాని తింటాడు. తనకది బాగా నచ్చుతుంది. తను పరాటా పిజ్జాని మొత్తం ఖాళీ చేస్తాడు. మోహన్ లాల్ చాటుగా తను తినడం చూసి సంతోషిస్తాడు. ఉదయాన్నే లేచి మోహన్ లాల్ బజారుకు వెళ్తాడు. తిరిగి వచ్చాక సుమిత్రాని పిలుస్తాడు. సుమిత్ర, అమ్మా సుమిత్ర, వస్తున్నాను నాన్నగారు. ఇవిగో డబ్బులు. సాయంత్రం స్కూల్ నుండి తిరిగి వచ్చేటప్పుడు పిజ్జా కొనుక్కుని రండి. కానీ నాన్న, డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి? ఎక్కడి నుండే వచ్చాయిలే. అన్నట్టు నేను టిఫిన్ బాక్సులో పరాటా పిజ్జా పెట్టాను, మర్చిపోకుండా తినండి. సుమిత్ర ఇంటి నుండి స్కూల్కి బయలుదేరేటప్పుడు ఇంటి బయట నాన్న సైకిల్ లేకపోవడం గమనిస్తుంది. సైకిల్ని అమ్మి డబ్బు తీసుకొచ్చారని తనకి వెంటనే అర్థమవుతుంది. సుమిత్ర, రాజు స్కూలుకి వెళ్తారు. క్లాస్లో రాకీ పిజ్జా పార్టీ గురించి చర్చలు జరుగుతూ ఉంటాయి. అందరూ కూడా పిజ్జా బావుంది అని మెచ్చుకుంటూ ఉంటారు. లంచ్లో సుమిత్ర, రాజు కలిసి పరాటా పిజ్జా తింటూ ఉంటారు. అంతలో రీటా వస్తుంది. అరే, మీరిద్దరూ అసలు ఏం తింటున్నారు? దీనిని మా నాన్నగారు తయారు చేశారు. పరాటా పిజ్జా అంటారు దీన్ని. అవును, ఈ స్పెషల్ డిష్ మా నాన్నగారు చేశారు. ఇదిగో, నువ్వు కూడా తిను, చాలా రుచిగా ఉంటుంది. భలేగా ఉంది, చాలా రుచిగా ఉంది ఈ పిజ్జా. ఈ పరాటా పిజ్జా నిజంగా చాలా చాలా బాగుంది. చూడండి,
వచ్చి చూడండి, పరాటా పిజ్జా అంట. నిన్న పార్టీలో తిన్న పిజ్జా కంటే ఇది చాలా చాలా బాగుంది. సుమిత్ర ప్లీజ్ నాకు కూడా ఒకటి ఇవ్వవా? తప్పకుండా రాకీ, ఇదిగో తీసుకో. భలే, నిజంగా చాలా టేస్టీగా ఉంది. పరాటా పిజ్జా. నేను ఇంతవరకు నా జీవితంలో ఎప్పుడు ఇటువంటి పిజ్జా తినలేదు సుమిత్ర. కొంత సమయంలోనే చుట్టుపక్కల పరాటా పిజ్జా గురించి అందరికీ తెలుస్తుంది. సుమిత్ర వాళ్ల నాన్నకి పరాటా పిజ్జాలు తయారు చేయమని చెప్తుంది. వాళ్ల దుకాణం ముందు జనాలు గుమ్మికూడ్డం మొదలు పెడతారు. పిజ్జా దుకాణంలో కస్టమర్లు తగ్గిపోతూ వచ్చారు. పిజ్జా దుకాణం మూతబడే పరిస్థితికి చేరుకుంది. అప్పుడే ఒకరోజు పిజ్జా దుకాణం యజమాని స్వయంగా మోహన్ లాల్ దగ్గరికి వచ్చాడు. మోహన్ లాల్ గారు, మీ పరాటా పిజ్జా గురించి నేను చాలా గొప్పగా విన్నాను. ఇవాళ టేస్ట్ కూడా చేశాను. నిజంగానే చాలా బాగుంది. మీ చేతుల్లో ఏదో మాయ దాగుందండి. ధన్యవాదములు. మనిద్దరం కలిసి పనిచేస్తే ఎలా ఉంటుంది? మీరు నా దుకాణాన్ని ఉపయోగించుకోండి. నేను ఫండింగ్ ఇంకా మార్కెటింగ్ చూసుకుంటాను. వచ్చిన ప్రాఫిట్ని మనం సగం సగం పంచుకుందాం. మోహన్ లాల్కి ఆ ప్రపోజల్ నచ్చుతుంది. వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తారు. పరాటా పిజ్జా టేస్ట్ అలాగే మంచి మార్కెటింగ్ వల్ల త్వరలోనే వాళ్ల దుకాణం ఎన్నో చోట్ల తెరవబడుతుంది. ఇప్పుడు మోహన్ లాల్ సేటు మోహన్ లాల్ గా మారిపోయాడు. అతను నగరంలో ఒక పెద్ద ఇల్లు కొనుక్కుంటాడు.